గురుగారు, ఈ పరాభవ నామ సంవత్సరం ఉగాది పంచాంగం ప్రకారం మిథున రాశుల వారికి ఎలా ఉందంటారు? ఆదాయం వ్యయాలు చూసుకుందాం. మిథున రాశి వారికి 8 ఆదాయం ఉంటే 11 ఖర్చు. రెండవది ఇక్కడ మైనస్ బాగా ఉంది. 1 గౌరవం, 7 అవమానం. అంటే ఒక్క వ్యక్తి మిమ్మల్ని గౌరవిస్తే పక్కన 7గురు మిమ్మల్ని అవమానం చేసేవాళ్ళు రెడీగా ఉన్నారు. ఆ విషయాన్ని గమనించుకోవడం చాలా మంచిది. లేనిపోని అనవసరపు వివాదాల్లోకి వెళ్ళడం, పనికిరాని వస్తువులు కొనుగోలు చేయడం, రిజిస్ట్రేషన్ అవ్వడం. ఒక ల్యాండ్ కొంటాడినా ఆల్రెడీ 2కి రిజిస్ట్రేషన్ అయి ఉంటుంది, ఈయన 3వ వ్యక్తి. అంటే సరి అయినటువంటి పత్రాలు తీసుకోకుండా ఒక ఓవర్ కాన్ఫిడెన్స్తో వీరు చేసేటువంటి పనులు వీరికి నష్టాన్ని కలిగించే అవకాశాలు బలంగా ఉంటాయి. సో ఆల్రెడీ మీకు ఈ రాశి వారికి, మిథున రాశి వారికి జన్మంలో గురుడు ఉన్నాడు. అనారోగ్య సూచన, నడుముకి కిడ్నీ సంబంధమైనది, అలాగే కాలు సంబంధమైనది, జుట్టు సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. చర్మ సంబంధమైనటువంటి అనారోగ్యం కూడా ఎక్కువగా ఉంటుంది. మరి ఇటువంటి వాళ్ళు జన్మంలో గురుడున్నప్పుడు ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు శని కూడా మీకు దశమంలోనే ఉన్నాడు. దశమంలో శని కూడా పెద్ద ప్రయోజనకారకుడు ఏం కాదు. అంటే వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ నడుస్తుంది, బాగానే ఉన్నాం కదా మేము అనుకుంటే మీ జన్మజాతకం బలంగా ఉంది కాబట్టి మీరు బాగున్నారు. అంతే తప్ప మీకు జన్మజాతకం సరిగ్గా లేనప్పుడు, గోచార ఫలితాలు లేనప్పుడు చాలా ప్రాబ్లం వచ్చే అవకాశం. కాబట్టి జన్మస్థ గురుడు మీకు జూన్ వరకు బాగాలేడు. సో డబ్బు విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో, వృత్తి విషయంలో, షేర్ మార్కెట్ విషయంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. వ్యాపార పరంగా కూడా అప్రమత్తంగా ఉండండి. ఇతరుల మీద ఎక్కువగా డిపెండెన్స్ అవ్వకూడదు. రెండవది, రేపు ఇమ్మీడియట్గా జూన్ నుంచి అక్టోబర్ వరకు పండగ వాతావరణం. అదృష్టం అంటే వీరిదేగా. స్వర్గం అంటే ఏంటో వీళ్ళు తెలుస్తుంది. వీళ్ళకి భార్యాభర్తల మైత్రి, ప్రేయసి ప్రియులు పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకోవడం, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, అష్టైశ్వర్య ప్రాప్తి, పనివాళ్ళు రావడం, కాంట్రాక్టులు రావడం, కొత్త కాంట్రాక్ట్ పూర్తవ్వడం, గృహయోగం, గృహప్రవేశం, స్థలలాభం, ఆనందయోగం, ఐశ్వర్యం. అంటే ఎక్కడైనా ఇరుక్కుపోయినటువంటి డబ్బులు కానీ, వస్తువులు కానీ తిరిగి మీకు రావడం, కోర్టు వివాదాలు సమసిపోవడం, అనుకూలమైన ధన సంపద, రైతులకి అద్భుతమైన పంట లాభం. మొదటి పంట సామాన్యంగా ఉన్న, రెండవ పంటలో 3 లాభాన్ని పొందుకుంటారు. అటువంటి పంట పొద్దుతిరుగుడుపు కానీ, క్యారెట్, బీట్రూట్ లాంటివి కూరగాయల వ్యాపారంలో కూడా అద్భుతమైనటువంటి వ్యాపార లాభం ఉంటుంది. వ్యాపార పరంగా అంటే కన్సల్టెన్సీ, బొటిక్స్, బ్యూటీ పార్లర్ కానివ్వండి, ఈవెంట్ చేసేవారు కానివ్వండి, రైతులకి, సో అలాగే మనకి రాజకీయ నాయకులకి మంచి లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. క్రీడాకారుల, కళాకారులకు అభివృద్ధి బాగా ఉంటుంది. ఇంటా బయట గౌరవం, ఆనందం బాగా ఉంది. మరి స్వామి 7గురు అవమానిస్తుందంటే ఆ 7గురిట్లలో ఒక హై లెవెల్ ఇక్కడ మీకు చెప్పాల్సిన విషయం, ఈ జూన్ టు అక్టోబర్ మధ్యలో మరి ఒక వ్యక్తి గౌరవిస్తున్నారు కదా, 7గురు అవమానిస్తారు కదా, ఓకే రైట్, అప్రిషియేట్ చేద్దాం. ఆ విషయం మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. స్టేట్లో మొత్తం కూడా మీరు ఒక వ్యక్తి ఉన్నారు. స్టేట్లో మీరు చాలా మటుకు ఎక్కడ పోయినా ఒక అంటే సీఎం కేటగిరీలో మాట్లాడుకుందాం. ఒక సామాన్య పౌరుడు ఉన్నాడు, ఇందాక చెప్పాను కదా, ఒక ప్రధాన నాయకుడిగా ఉన్నాడు. సో 7 మంది వచ్చి మిమ్మల్ని ఎక్కిరించారు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో ఒక పార్టీ ప్రధాన వ్యక్తి అందరూ కూడా మిమ్మల్ని నువ్వేం చేయగలుగుతారో, నువ్వు ఆ పని చేయలేవు, ఈ పని చేయలేవు అంటాడు. ఒక విద్యార్థిని కూడా వాళ్ళు నువ్వేంట్రా, నువ్వు ఫెయిల్ అయ్యావు, తక్కువ మార్కులు వచ్చాయి, దాంట్లో తక్కువ వచ్చాయని చెప్పిన వాళ్ళు, వీళ్ళందరినీ మనం బేరీ చేసుకుంటే చాలామంది ఇబ్బంది పెట్టారు. కానీ ఈ అబ్బాయి ఐఐటి ఎగ్జామ్ రాశాడు. ఇంటర్లో యావరేజ్ మార్కులు అంటే కరెక్ట్గా ఐఐటికి సరిపోయే మార్కులు తెచ్చుకోండి బొటాబొట్టిగా. ఐఐటీలో టాప్ ర్యాంక్ వచ్చినప్పుడు ఏమవుతుంది దాని పరిస్థితి? ఐఐటీలో టాప్ ర్యాంక్ వస్తే ఏమవుతుంది? రేపు రిజల్ట్లో జేఈఈ మెయిన్ రాశాడు, ఐఐటి రాశాడు, టాప్ ర్యాంక్ వచ్చింది. ఎంసెట్లో ఫెయిల్ అయ్యాడు, మార్కులు ఇంటర్మీడియట్లో యావరేజ్, అబవ్ యావరేజ్ మార్కులు వచ్చేసాయి, కానీ ఐఐటి టాప్ ర్యాంక్ ఉన్నారు. వాడి పరిస్థితి ఏంటి అంటే 7గురు అవమానం చేసిన ఆ ఒక్క దాంట్లో గెలవడం వల్ల వీడికి ఒక తారా స్థాయికి వెళ్ళిపోతాడు ఒకేసారి. ఆ ఒక్కటి హైలైట్గా ఉంటుంది. అంటే 7గురు డౌన్ఫాల్ అవుతారు. అలాగే రాష్ట్ర రాజకీయాల్లో అవమానం పొందిన వ్యక్తి ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు, ఇటువంటి వ్యక్తి నేను ఎక్కడ చూడలేదండి, అంత మంచి పని చేస్తాడు, ఈయన అనేక రకాల పనులు చేసి అని చెప్పేసి ప్రధానమంత్రి లాంటి వాళ్ళు మన గురించి చెప్పినప్పుడు, ఇక్కడ అందరూ అవమానించిన వ్యక్తులు ఆ వ్యక్తి గురించి ప్రధానమంత్రి లాంటి వాళ్ళు గౌరవించినప్పుడు వీడి పరిస్థితి ఎలా ఉంటుంది? అంటే ఆ ఒక్క వ్యక్తి, హై లెవెల్ వ్యక్తి గౌరవించగలిగే స్థాయి 5 నెలల్లో పొందుకుంటాడు. వెనకాల ఎన్ని జరిగినా కూడా ఒక్క సిచ్యువేషన్ అల్టిమేట్ గా 5 నెలల్లో ఇటువంటి గౌరవాన్ని పొందుకునే అవకాశం 5 months లో ఉంది. కాబట్టి జూన్ టు అక్టోబర్ ఎందుకన్నా కదా, స్వర్గం అంటే ఏంటి తెలిసిపోతుంది. అన్ని రకాల ప్రయోజనాలు పొందుకుంటారు కాబట్టి ఆ ఒక్క వ్యక్తి, ఒక ఉన్నత వ్యక్తి మిమ్మల్ని గౌరవిస్తాడు కాబట్టి మిగతా వ్యక్తులు అవమానం చేసే వాళ్ళు తోక ముడుచుకోవాల్సిందే. మళ్ళీ తర్వాత సేమ్ ప్రాసెస్, మళ్ళీ అవమానాలు పొందుకోవాలి. మళ్ళీ అక్టోబర్ నుంచి అంటే నవంబర్ నుంచి మళ్ళీ మీరు జాగ్రత్తగా ఉండాల్సిందే. డబ్బు విషయంలో కానీ, వృత్తి విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తే మీకు ధనయోగం బాగుంటుంది. ముఖ్యంగా ప్రభుత్వ అధికారులు లంచగొండలుగా పట్టుబడడం, కొంతమంది ప్రభుత్వ అధికారులు తాగి ఆఫీస్కి వెళ్ళడం, బ్యాంకులో ఉండేవాళ్ళు, అది జరిగే అవకాశం ఉంది. కాబట్టి బ్యాంకింగ్ సెక్టార్లో కానీ, ప్రభుత్వ ఉద్యోగ శాఖలో జాగ్రత్తగా ఉండండి. ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారి ప్రస్తుతానికి ఒత్తిడి ఎక్కువగా ఉంది. విదేశాలు వెళ్ళడానికి, ఒక సంస్థ నుంచి మరో సంస్థలకు మారడానికి మాత్రం ప్రయత్నం చేయకూడదనే విషయాన్ని గమనించుకుంటే మంచిది. రైతులకి పర్వాలేదు, 2 పంటలు కూడా యావరేజ్ తప్ప ఉన్నతమైనటువంటి ప్రయోజనం ఏం కలగట్లేదనే విషయాన్ని గమనించుకుంటే మంచిది. తప్పకుండా మీరు ఆంజనేయ స్వామి ఆరాధన, అలాగే తప్పనిసరిగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన మరియు
దత్తాత్రేయ స్వామిని ఆరాధన చేస్తే మీకు చాలా మంచిది, శుభం కలుగుతుంది. చాలా చక్కగా చెప్పారు.